సో వెల్కమ్ టు షెడ్ నెంబర్ 2 ఆఫ్ సరస్వతి ఆర్ట్స్. సో మీకు ఎట్లయితే పాత వీడియోలో అయితే చెప్పినా నేను సెకండ్ షెడ్ ఏదైతే ఉందో ఇదైతే మనం ఎపిసోడ్ 2 చేద్దామని. ఎందుకంటే ఆల్రెడీ మీకు ఆ వీడియో అయితే చూసిరు మీరు, అది చాలా లెందీ అయిపోతుంది. సో ఒకటే వీడియోలో మొత్తం కవర్ చేయడం కష్టం. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఈ షెడ్లో ఆల్మోస్ట్ పెద్ద పెద్ద విగ్రహాలు అయితే చేస్తున్నారు అన్న ఇక్కడ. సో మనం చూడవచ్చు ఇక్కడ ఆల్మోస్ట్ మనకి వితౌట్ బ్యాక్గ్రౌండ్ 20 ఫీట్స్ హైట్ విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ అట్లా మనకి వేరే విగ్రహాలు ఎట్లయితే ఉన్నాయో ఒక్కొక్క విగ్రహానికి నేను ట్రై చేస్తాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే. సో మ్యాక్సిమం ఈ వీడియో మొత్తం మీకు వైడ్ యాంగిల్లోనే చూపిస్తా, ఎందుకంటే అన్నీ కూడా చాలా పెద్ద భారీ నుంచి అతి భారీ విగ్రహాలే ఉన్నాయి ఇక్కడ. సో మీరు చూడొచ్చు, మీకు ఎట్లయితే చెప్పినా ఇందాక ఇవన్నీ అతి భారీ విగ్రహాలని ఎందుకన్నా అంటే ఆల్రెడీ నేను ఇక్కడ స్టాండ్ మీద నిల్చున్నా కూడా గణేశుడు ఏదైతే చేయిస్తుందో ఆశ్రమం అది ఆల్మోస్ట్ 7 ఫీట్ హైట్లోనే చేయింది. సో ఇక్కడ నుంచి అయితే మనకు విగ్రహం అనేది ఒక ఈజీగా అయితే 12 ఫీట్స్ అయితే ఉంది. సో ఇక్కడ నా బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇది వచ్చేసి ఒకటి వెరీ బ్యూటిఫుల్ విగ్రహం. ఇది ఇంకా హాఫ్ వర్క్ అయితే అయ్యింది. మీకు ఇంకా దీని గురించి కంప్లీట్గా చూడాలి అనుకుంటే మాత్రం ఫుల్ ఫినిషింగ్ అయిన తర్వాతనే మీకు ఈ విగ్రహం అనేది కంప్లీట్గా అర్థమవుతుంది. బట్ ఆల్రెడీ చూడవచ్చు ఇది ఎంత భారీగా ఉందో. మనకి గణపతికి వచ్చేసి 10 హ్యాండ్స్ ఉన్నాయి. అండ్ ఆ సిట్టింగ్ పొజిషన్ కూడా చాలా డిఫరెంట్ సిట్టింగ్ పొజిషన్ అనమాట ఇది. సో మనం ఇక్కడ చూడొచ్చు లోపల ఇంకా డిఫరెంట్ సిట్టింగ్ పొజిషన్స్లో ఇక్కడ గణేశుడి చెయ్యి అయితే మనకి ఫేస్ దగ్గర పెట్టుకొని ఉన్నారు. సో ఇవన్నీ మీకు ఇంకా క్లారిటీ రావాలి అంటే కొంచెం వర్క్ కంప్లీట్ అయిన తర్వాతనే మనం ఇవ్వగలుగుతాం దీని మీద. అండ్ ఇవన్నీ కూడా చాలా లాంగ్ షాట్స్ తీస్తున్నా మీకు క్లారిటీ కోసం అయితే. సో విగ్రహాలు అయితే మనకి ఇంకా ప్లేస్ కూడా చాలా కంజెస్టెడ్ ఉంది ఇక్కడ. సో చూద్దాం మనం మ్యాక్సిమం ఎంత కవర్ చేయగలిగితే అంత కవర్ చేస్తున్నాం నేను. సో ఇవన్నీ కూడా ఇంకా వితౌట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి. సో దీని బ్యాక్గ్రౌండ్ వర్క్ ఇంకా అనేది అయితే ఇంకా టైం ఉంది. సో మనం ఎట్లాగో నెక్స్ట్ ఫ్యూచర్ వ్లాగ్ కూడా చేస్తాం కదా కంప్లీట్ అయిన తర్వాత, మీకు ఆ వ్లాగ్లో అనేది మీకు ఇంకా డీటెయిల్స్ అనేవి అయితే దీనికి తెలుస్తాయి. సో ఇక్కడ చూడవచ్చు మనం ఇంకొకటి బ్యూటిఫుల్ సిట్టింగ్, ఇది భారీ విగ్రహము. సో ఇది ఇంకొక డిఫరెంట్ సీటింగ్ పొజిషన్ అనమాట. సో మనకి ఈ లైన్లో అయితే అన్నీ ఆల్మోస్ట్ స్టాండింగ్ అంటే కూడా ఆల్మోస్ట్ కింద బేస్ నుంచి వినాయకుడు కూర్చొని మనకి 16 ఫీట్స్ ప్లస్ అనేది అయితే ఉంది. సో ఆల్మోస్ట్ ఈ లైన్లో ఉన్న విగ్రహాలన్నీ మనం చూడొచ్చు. ఇక్కడ లెగ్స్ అనేది ఇది ఒక డిఫరెంట్ సిట్టింగ్ పొజిషన్. మళ్ళీ ఇక్కడ ఇది కూడా మనకి గణపతిది లెగ్స్ అనేది ఒక డిఫరెంట్ సిట్టింగ్ పొజిషన్లో అయితే ఉన్నాయి ఇక్కడ. ఇది వచ్చేసి మనకి ఇంకొక విగ్రహం అనమాట. నేనైతే చెప్పాను మీకు ఈ లైన్లో ఉన్నాయన్నీ ఆల్మోస్ట్ లైక్ 2.5 ఫీట్స్ బేస్ నుంచి గణపతి కూర్చొని అయితే ఉన్నాడు మనకి. సో కూర్చున్న తర్వాతనే ఈ విగ్రహాలు అయితే మనకు ఆల్మోస్ట్ 16 ఫీట్స్ వరకు ఉన్నాయి. సో దీనికి ఇంకా బ్యాక్గ్రౌండ్ వస్తుందా అనేది మనకు ఇంకా తెలియదు. సో సుమన్ భాయ్ అయితే ఇక్కడ ఒక యూనిక్ విగ్రహం ఉంది, దాని గురించి అన్న మనకి ఏం చెప్తాడో అన్న మాటల్లోనే విందాం. సో ఇక్కడ మనకి ఇంకొక యూనిక్ మోడల్ ఇవి. సో ఇక్కడైతే ఈ లైన్ ఏది ఉందో మనకి షెడ్ 2లోకి ఎంటర్ అయిన తర్వాత ఇవన్నీ ఆల్మోస్ట్ స్టాండింగ్ పొజిషన్ విగ్రహాలు ఇవన్నీ బ్యాలెన్సింగ్ వర్క్వి. సో దీనిదైతే నేను మీకు ఫోటో అనేది నేను యాడ్ చేస్తాను, ఒకసారి మీకు సైడ్లో చూడవచ్చు డిస్ప్లేలో ఈ మోడల్ అవుట్పుట్ ఎలా రాబోతుంది అనేది. సో ఇవన్నీ అయితే ఇంకా హాఫ్ వర్క్లోనే ఉన్నాయి, అందుకే దీని గురించి మీకు క్లియర్గా చెప్పలేను నేను. సో మనకి ఇక్కడ ఈ షెడ్లో అయితే ఆల్మోస్ట్ ఏవైతే విగ్రహాలు రైట్ సైడ్కి మనం షెడ్ లోపలికి వచ్చినాక రైట్ సైడ్కి అయితే ఆల్మోస్ట్ పెద్ద విగ్రహాలకి ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది. సో ఈ సైడ్లో ఈ లైన్లో లెఫ్ట్ సైడ్లో ఉన్న విగ్రహాలు అయితే ఇంకా వర్క్ అనేది జరుగుతుంది. సో నాకు బేసిక్గా ఇట్లా హాఫ్ వర్క్లో ఉన్నప్పుడు విగ్రహాలు చూపించడం అనేది నాకు నిజంగా సో అందుకే అనేసి నేనైతే కంప్లీట్ అయిన ఓన్లీ ఫినిషింగ్ కంప్లీట్ అయిన విగ్రహాలు మాత్రమే చూపిస్తున్నా మీకు. ఎందుకంటే మనకి మన గణనాథుడు హాఫ్ స్ట్రక్చర్లో కొంచెం బాగా అనిపించాడు నాకు పర్సనల్గా. అందుకే మీకు ఏవైతే హ్యాండ్స్ లెగ్స్ అన్నీ ఏవైతే జాయిన్ చేసి ఉన్నాయో ఓన్లీ ఆ విగ్రహాలు మాత్రమే నేను చూపిస్తాను. సో ఈ లైన్ అయితే మనం చూడొచ్చు. ఇందాక మీకు రైట్ సైడ్లో ఏవైతే చూపించిన విగ్రహాలు చిన్న సైజులో ఏవైతే 15-16 ఫీట్స్ హైట్లో ఉన్నాయో విత్ బ్యాక్గ్రౌండ్ వస్తాయి ఇవన్నీ. సో ఇవి కూడా మనకి స్టెప్స్ మీద ఇక్కడ 3 స్టెప్స్ మీద అయితే గణేశుడు కూర్చొని ఉన్నాడు. సో ఇవి కూడా వైట్ ప్రైమర్ ఫస్ట్ కోట్ వర్క్ అయితే అయిపోయింది. సో మనకి ఎట్లయితే సుమన్ భాయ్ చెప్పిండో నెక్స్ట్ మంత్ 10th లోపు మనకి కంప్లీట్ ఒక విగ్రహాలు అనేది అవుట్పుట్ అయితే మనకు చూడడానికి దొరుకుతుందని. ఇది ఇంకొక డిఫరెంట్ మోడల్. దీన్ని అయితే మనము శాస్త్రభుజ అంటారు, అంటే 6 హ్యాండ్స్. సో డిఫరెంట్ సిట్టింగ్ పొజిషన్ అండ్ వైడ్ ఎక్కువ ఉంటుంది, ఇది విడ్త్ ఎక్కువ ఉంటుంది. సో మీరు ఏవైతే చూస్తున్నారో విగ్రహాలు ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు చూస్తున్న బ్లాగ్లో అన్నీ కూడా నేను వైడ్ యాంగిల్లోనే చూపించాల్సి వస్తుంది, ఎందుకంటే ఇవి చాలా పెద్ద విగ్రహాలు అండ్ షెడ్ కూడా మీకు కంప్లీట్గా కవర్ అవ్వాలి అంటే వైడ్ యాంగిల్లోనే చూపించగలుగుతాము. So stay tuned for more videos like this. Like this video and share with your friends. Mainly subscribe to my channel.